అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో రెండవ పాఠ్యాంశమైన చైతన్యం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్ష సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అపరిచిత పద్యం ఇంతకుముందు చూసినాం కదా, దానికి కంటిన్యూషన్ అన్న ఇది. దీనికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. మహాప్రస్థానం కావ్యానికి ముందు మాట రాసినది ఎవరంటే చలం. శ్రీశ్రీ కవిత్వాన్ని సౌరి ఎవరితో పోల్చారని చలం చెప్పారు కృష్ణశాస్త్రితో. సాయం కోసం బిగ్గరగా అరవడం అనే అర్థాన్నిచ్చే పదం ఏది? ఆర్తనాదం. వృద్ధ ప్రపంచానికి కొత్త టానిక్ తయారు చేయడం అంటే ఏమిటి? శ్రీశ్రీ చెప్పాడు. తర్వాత పై గద్యానికి శీర్షిక పెట్టండి అంటే ఇక్కడ శీర్షిక అంటే పేరు, నూతన ఉత్తేజం. తర్వాత ఇంకొక పేరాగ్రాఫ్ ఇచ్చినాడు. ఈ పేరాగ్రాఫ్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. ఈ పేరాగ్రాఫ్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇంతకుముందే పేరాగ్రాఫ్ సంబంధించి ప్రశ్నలకి మీరు టిక్ వేసుకున్నారు కదా. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. హాకింగ్ స్పెసిఫిక్ పేర్లు ఎలా రాయగలిగితే వారు? స్పెసిఫిక్ హ్యాంకింగ్. తర్వాత దీనికి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను ఇంతకుముందే టిక్ చేసుకోమని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత ఇక్కడ ఫోర్త్ దానికి ఆన్సర్ స్టీఫెన్ హాకింగ్ రాసిన పుస్తకం పేరేమిటంటే హాకింగ్ జీవితంలో మీకు నచ్చిన విషయం ఏది? పై పేరా నుంచి ఒక ప్రశ్న తయారు చేయండి అంటే క్వశ్చన్ నెంబర్ ఏదో ఒకటి వేసుకోవడము, ఒక ప్రశ్న తయారు చేయడం. ఓకేనమ్మా. తర్వాత ఇక్కడ 5వ ప్రశ్నకి ఆన్సర్. ప్రశ్న అంటే ఈ మూడు కూడా ఈ పేరాగ్రాఫ్ సంబంధించినవి కదా. క్వశ్చన్ నెంబర్ 5 వేసుకొని యాస్టీస్ ఉన్నట్లు రాసేస్తే అయిపోతుంది. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ఆల్రెడీ ప్రశ్నలకు నోట్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసినాను. అది కావాలంటే మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి నాన్న. తర్వాత పదజాలం, భాషాంశాలు, పదజాలం. ఇక్కడ క్రింది వాక్యం చదివి ఎరుపు రంగులో గల పదానికి అర్థం రాసి దానిని ఉపయోగించి సొంత వాక్యం రాయండి. మారుతం అంటే గాలి, చింత అంటే దుఃఖం, స్థిరమైన అంటే నిలకడైన, మానసము అంటే మనస్సు, క్రూరులు అంటే దయలేనివారు. 2వ క్రింది వాక్యాలలో ఒకే అర్థాన్నిచ్చే పదాన్ని గుర్తించి వాటిని వేరు చేసి రాయండి. ఇక్కడ అభ్రములు అంటే జలధరములు అంటే ఏంటివి? మేఘాలు. తర్వాత యుద్ధం, సమరం, పోరు. తర్వాత చుక్కలు, తారలు, నక్షత్రాలు. శోకం, దుఃఖం, ఏడుస్తూ కూర్చుంటే బాధ. తర్వాత 1వ క్రింది పదాలకు వేరే వేరే అర్థాలను గుర్తించి జతపరచండి. దీనిని ఏమంటారు? నానా అర్థాలు. ఒకటే మాటకు అనేక అర్థాలు వస్తాయి. తర్వాత దిక్కు అంటే దిశ, ఉపాయం, మార్గం. వర్షం అంటే వాన, సంవత్సరం. నామం అంటే పేరు, బొట్టు. తర్వాత వాహిని అంటే నది, సైన్యం. లోకం అంటే జగత్తు, చూపు, గుంపు. తర్వాత 2వ క్రింది వాక్యాలలో ఉన్న ప్రకృతి వికృతి పదాలను గుర్తించి రాయండి. అగ్ని ప్రకృతి, అగ్గి వికృతి. సింహం ప్రకృతి, సింగం వికృతి. రాక్షసి ప్రకృతి, రక్కసి వికృతి. కార్యము ప్రకృతి, కర్జము వికృతి. మొగాలు వికృతి, మొయిళ్ళు వికృతి. తర్వాత వ్యాకరణ అంశాలమ్మ. ఎప్పుడే కానీ ఆ ఈ ఊలకు ఏవో ఆర్లు వస్తే అది గుణసంధి. అర్థమవుతుందా? ఇక్కడ రాజేశ్వరి అంటే రాజే అంటే ఏమైనా పడుతుంది? ఏ వినపడుతుంది. ఇక్కడ ఏ వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఈ వస్తుంది. అందులో ఎట్లా వస్తుంది? దీర్ఘంతో కూడి వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ రాజా ప్లస్ ఈశ్వరి గుణసంధి. పరోపకారం, పరో అంటే ఓ వచ్చింది. ఓ వచ్చినప్పుడు ఏమొస్తుందమ్మా? ఓ వచ్చినప్పుడు ఊ వస్తుంది, ఏ వస్తే ఈ వస్తుంది, ఆర్ వస్తే రు వస్తుంది. అర్థమవుతుందా? అవి ఎక్కడ వస్తాయంటే ఇక్కడ వచ్చినప్పుడు 2వ పదంలో మొదటి అక్షరంలో ఈ మార్పు అనేది జరుగుతుంది. తర్వాత మహర్షి, హర్ అంటే అంటే ఏమొస్తుంది? రు అని వస్తుంది, పైన తెలిసిపోతుంది. తర్వాత నూతనోత్సాహం, నూతన ప్లస్ ఉత్సాహం గుణసంధి. సమాసాలు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణం అంటే ప్రత్యేకత పూర్వపదం అంటే మొదటిగా వచ్చిన దాన్ని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు. ఇక్కడ చూడండి,
చొక్కా అంటే అంగి మామూలే, కానీ ఎట్లాంటి చొక్కా? తెల్లదైన చొక్కా. తెలుపు అనేది ప్రత్యేకత కాబట్టి విశేషణం ప్రత్యేకత వచ్చింది, మొదటిగా వచ్చింది కాబట్టి దాన్ని విశేషణం. నామం అంటే పేరు, ఆ వస్తువు ఏదైనా. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు. తర్వాత ఇవి ఉదాహరణ నేను క్లియర్గా రాసిన చూడండి నాన్న. తర్వాత రెండవ, క్రింది పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసనామం తెలపండి. పాత అంటే రోజులు మామూలు, ఎట్లాంటి రోజులు? పాత రోజులు. ఇక్కడ పాత అనేది ప్రత్యేకత ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. మంచి దారి, మంచిదైన దారి. దారి అంటే మామూలు, ఎట్లాంటి దారి? మంచి దారి, ప్రత్యేకత ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. కొత్త పుస్తకం, పుస్తకం అంటే మామూలు, ఎట్లాంటి పుస్తకం? కొత్త అంటే ప్రత్యేకత, కొత్తదైన పుస్తకం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నల్ల పూసలు, నల్లవైన పూసలు. పూసలు మామూలే, నల్లద ప్రత్యేకత. తర్వాత కొత్త కోక అంటే కోక అంటే మామూలే, అట్లాంటిది కోక, కొత్త కోక, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణం మొదటిగా వస్తే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణం ప్రత్యేకత రెండో పదంగా నెక్స్ట్ వస్తే మామూలు గుండి ప్రత్యేకత తర్వాత వస్తే దాని విశేషణం ఉత్తరపద కర్మధారయ సమాసం. తర్వాత రెండు ప్రత్యేకత ఉంటే గిన దాన్ని ఏమంటారు? విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అని అంటారు. తర్వాత క్రింది పదాలకు విగ్రహ వాక్యాలను రాసి సమాసనామం తెలపండి. ఇక్కడ చూడండి ఇక్కడ తమ్ముకురు అంటే కురమైన తమ్ముడు. ఇక్కడ లోపల షష్ఠీ విభక్తి కదా, ఇక్కడ లేకపోకుండా మామూలు తమ్ముడు, మామూలు ఎట్లాంటి తమ్ముడు? కురైన తమ్ముడు. విశేషణం ఉత్తరపద కర్మ, ఇక్కడ ప్రత్యేకత వచ్చింది కాబట్టి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. కవి శ్రేష్ఠుడు, కవి అంటే మామూలే, ఎట్లాంటి? కవుల్లో శ్రేష్ఠుడు అంటే ప్రత్యేకమైన వాడు, విశేషణమైన వాడు కాబట్టి విశేషణం రెండో పదంగా వచ్చింది, ఉత్తర పదంగా వచ్చింది కాబట్టి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. తర్వాత ముఖ పద్మం, ముఖం అంటే మామూలు, ఎట్లాంటి ముఖం? పద్మము వంటి ముఖం, ప్రత్యేకత రెండోసారి వచ్చింది కదా, ఉభయ పదంగా వచ్చి ఉత్తర పదంగా వచ్చింది కాబట్టి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. సందుల్లో పూర్వపదం పరపదం అంటాం, సమాసాల్లో పూర్వపదం ఉత్తరపదం అని అంటారు. అర్థమవుతుందా? కార్మిక వృద్ధుడు, కార్మికుడు అంటే మామూలు, ఎట్లాంటి? కార్మికుల్లో వృద్ధుడు, వృద్ధుడు అంటే ప్రత్యేకత కాబట్టి విశేషణ కర్మధారయ సమాసం. ఇక్కడ కార్మికు లోపల షష్ఠీ విభక్తి వస్తుంది. అర్థమవుతుందా? ఒకవేళ ఆప్షన్స్లో మీకు ఉత్తరపద కర్మధారయ సమాసం లేకపోతే వచ్చిందా, షష్ఠి ఉంటే గిన ఎట్లా షష్ఠి వస్తుందంటే లోపల షష్ఠీ విభక్తి కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. తర్వాత వృక్షరాజము, వృక్షములలో రాజము. అర్థమవుతుందా? చెట్టు మామూలే, ఎట్లాంటి చెట్టు? రాజు లాంటి చెట్టు కాబట్టి అందులో ఇంకోటి ఏమి? వృక్షములలో వచ్చింది కాబట్టి షష్ఠి తత్పురుష సమాసం. తర్వాత విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఉభయం అంటే రెండు కూడా ప్రత్యేకత ఉంటాయి. ఇక్కడ చూడండి, మృదు మధురం. మృదు అంటే మెత్తనైంది, మధురం అంటే తీయమైంది. ఇక్కడ మృదువైంది ప్రత్యేకతే, మెత్తనైంది ప్రత్యేకతే, తీయనైంది ప్రత్యేకత కాబట్టి రెండు ప్రత్యేకతలు వచ్చాయంటే విశేషణ ఉభయపద. ఉభయం అంటే రెండు, ఉభయులు అంటే ఇద్దరు. విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అని వస్తుంది. సరస గంభీరం, సరసము ప్రత్యేకతే, గంభీరము ప్రత్యేకతే కాబట్టి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. నిమ్నతం, నిమ్నమైనది ఉత్తమమైనది, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, ఉభయపద కర్మధారయ సమాసం. ఎగుడు దిగుడు, ఎగుడు ప్రత్యేకత, దిగుడు ప్రత్యేకతే కాబట్టి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. అలంకారం, ఇక్కడ చూడండి, అంత్యానుప్రాసం అంటే ప్రతి పాదం, పద్యంలో లైన్ అని ఏమంటారు? పాదం అంటే ప్రతి పాదం లైన్ అంతమయ్యేటప్పుడు అంతా తీక్ అని వచ్చింది కదా, ఇక్కడ తీ అనేది అంతమవుతుంది కాబట్టి దీన్ని ఏమంటారు? అంత్యానుప్రాస అలంకారం అని అంటారు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ చూడండి పద్యంలో చివర నిచ్చట అని వచ్చింది కదా, ఇక్కడ నిచ్చట అనే దాంతో అంతమవుతుంది కాబట్టి ప్రతిపాదం చివరి ఇది అంత్యానుప్రాస అలంకారం. తర్వాత ఇక్కడ కూడా చూడండి ప్రతిపాదం చివర ఏమొచ్చింది? రా అనే దాంతో ఇక్కడ చూడండి ప్రతిపాదం చివరన దీంట్లో రా అనే దాంతో అంతమవుతుంది కదా. తర్వాత నెక్స్ట్ దాంట్లో చూడు లోనుతో అంతమవుతుంది కాబట్టి
ఇది ఏంది అంత్యానుప్రాస అలంకారం. ఛందస్సు మీకు రావాలంటే యమాతారాజ బాణసలగం సూత్రం రావాలా. నేను ఎట్లా రాసినానో అట్లనే నేర్చుకోవాలా. మీకు ఛందస్సు, ఘన విభజన, అలంకారాలు చాలా సులభమైన పద్ధతుల్లో ఎలా అనేది నేను మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టినానమ్మా. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయమ్మా. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం